Information is wealth. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్ నో మోర్. ఈ వీడియోలో ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ వచ్చేసి కంప్లీట్లీ ఓన్లీ ఎనర్జీ గురించి మాత్రమే. ఎదర్ ఇట్ మేబీ ఆయిల్ అండ్ గ్యాస్ గురించి, కోల్ గురించి కానీ, లేదంటే ఎన్విరాన్మెంట్ గురించి కానీ, లేదంటే కనుక కంపెనీస్ గురించి అండ్ పవర్ గురించి, వాలంటీర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్ పవర్ గురించి ఉన్న రిలేటెడ్ ఈవెంట్స్ జరిగినా, లేదంటే అవార్డ్స్ ఏం ఇచ్చినా, లేదంటే వెబినార్స్ జరిగినా కానీ టోటల్ అంటే పవర్ రిలేటెడ్ మనకి ఏదైతే ఉన్న ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఇష్యూస్ కాదు, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం దీంట్లో వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారన్నమాట. సో వెబ్సైట్ వచ్చేసరికి మనం ఓవరాల్గా చూద్దాం. సో దాంట్లో అసలు ఏం సెక్టర్స్ ఉన్నాయి ఏంటి, అండ్ దాంట్లో ఇంకా మనకి పైన ఆల్రెడీ చూస్తున్నారు ఇక్కడ మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈవెంట్స్ గురించి, అవార్డ్స్ గురించి, వెబినార్స్ గురించి, సో బ్రాండ్ సొల్యూషన్స్ గురించి అండ్ మోర్ ఇంకా చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ మన ఆప్షన్ చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా energyworld.com అన్న. సో ఇలా ఇంటర్ఫేస్ చూడండి. సో ఏంటంటే ఓవరాల్గా అన్ని కవర్ చేశారు. ఇక్కడ చూడండి సమ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. ఇదైతే మనకి కేరళ గవర్నమెంట్ అనేది అప్రూవ్స్ ఇచ్చింది. సో దట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి పవర్ సంబంధించిన టెక్నాలజీ కానీ, మెథడ్స్ కానీ, లేదంటే కనుక పవర్ వోల్టేజ్ గురించి, పవర్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈవెంట్స్ అనమాట. సో మీ ఈవెంట్ కావాలంటే మీరు కావాలంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకేంటంటే లీడర్స్ స్పీక్ అనమాట. సో దట్ మనకి ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉన్నారో అండ్ కంపెనీ సీఈఓస్ కానీ, లేదంటే కానీ కంపెనీ రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళు ఏంటంటే కొన్ని బయటికి కొన్ని రిలీజ్ చేస్తారన్నమాట. సో నోట్స్ లాగా అనమాట. అదైతే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనపడుద్ది. అండ్ రెన్యూబుల్ ఎనర్జీ గురించి కూడా మనకి ఉత్తరాఖండ్ మూవింగ్ టువర్డ్స్ ద ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్. సో ఏంటంటే మనకి ఏదైతే మన సోలార్లో దాని గురించి ఉత్తరాఖండ్ జరిగింది అనమాట. సో అదాని గ్రీన్ అండ్ ఎనర్జీస్, సో వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టాడు. అండ్ ఇక్కడ చూడండి అదొక్కటే కాదు కదా, ఇంకా సో ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మనకి ఇంకా పెట్టాడు చూడండి. ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. సో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయి. సో ఓవరాల్గా మనకి ఏదైతే ఉన్నాయో సో ఎనర్జీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ట్యాక్సేషన్ గురించి కూడా పెట్టారు, ఆయిల్ గురించి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, అండ్ టీవీ గురించి. సో అంటే కొన్ని మనకి ఏదైతే దీని ఇష్యూస్ అంటే దీని రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో మనకు దీంట్లో షేర్ చేశారనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఇంకా వరల్డ్ వైడ్ ఈవెంట్స్. ఇది ఒక్కటే కాదు, ఇంకా మనకి వరల్డ్లో ఎక్కడ ఈవెంట్స్ జరిగినా కానీ ఇక్కడ మనకి దీంట్లో కానీ రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. మీరు కావాలంటే ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ మోర్, ఓకేనా. అండ్ ఇంకా కిందకి వెళ్ళిపోతాం ఒకసారి. సో ఇదేనమాట వెబ్సైట్ అయితే, సింపుల్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఉంది. సో దట్ మీరు ఇంకా దీంట్లో చూడొచ్చు న్యూస్ కానీ, ఎక్స్క్లూజివ్ కానీ, లేదంటే లీడర్ స్పీక్స్ కానీ, లేదంటే ఈవెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, వెబినార్స్ కానీ, వాట్ అండ్ ఓన్లీ అంటే అన్నీ కవర్ చేశారు. కాకపోతే ఏంటంటే ఒక సెక్టర్ గురించి మాత్రమే, ఓన్లీ ఎనర్జీ గురించి మాత్రమే. సో ఆయిల్ అండ్ గ్యాస్, లేదంటే రెన్యూబుల్ లేదా నాన్ రెన్యూబుల్ కానీ, లేదంటే పవర్ ప్లాంట్స్ గురించి, జనరేటింగ్ పవర్స్ గురించి కానీ. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే అదనమాట. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే మీకు ఇందాక చెప్పుకున్నా కదా మనకు దీంట్లో మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయని. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మెయిన్ ఆప్షన్ చూద్దాం. సో దీంట్లో వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నాయి. సో మీరు క్లిక్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి లోడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మన స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ వచ్చేసరికి ఇలా ఉంది. సో నేను హోమ్ పేజ్ క్లిక్ చేశాను. సో దట్ ఇది లోడ్ అయిందనమాట, ఓకేనా. ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, న్యూస్ ఉన్నాయి. సో ఎనర్జీ రిలేటెడ్ గురించి ఏ న్యూస్ వచ్చినా కానీ దీంట్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మనకి ఆయిల్ అండ్ గ్యాస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది, రెన్యూబుల్ కావాలంటే మనకి ఇది, అండ్ ఎకనామీ, కోల్ గురించి, కంపెనీస్ గురించి, పవర్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి, అండ్ వ్యూ ఆల్ న్యూస్. ఇక్కడ ఏంటంటే వ్యూ ఆల్ న్యూస్ కూడా ఏంటంటే మనకి వాటి గురించి ఏదైతే న్యూసెస్ అవైలబుల్గా ఉన్నాయో సో వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత ఇది అనేది మనకి సపరేట్ ట్యాబ్, న్యూస్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ న్యూస్ ట్యాబ్లో ఉన్నామని ఇక్కడ చూడండి ఆయిల్ అండ్ గ్యాస్ సేమ్ అదే మనకి ఏదైతే మనకి దీంట్లో మనం చూసామో సేమ్ అయ్యే లిస్ట్ మనకి ఇక్కడ వచ్చింది అనమాట. సో మీరు ఏది చూద్దాం అనుకున్నారు, ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో నేనేంటంటే రెన్యూబుల్ ఎనర్జీ అనేది క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ చూడండి వాటి గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్, ఏదైతే న్యూసెస్, లేటెస్ట్ న్యూస్ అవైలబుల్గా ఉందో సో ఆ న్యూసెస్ అన్నీ మనకి అవైలబుల్ చూడండి. ఇక్కడ రెన్యూబుల్ మాత్రమే, ఇక్కడ చూడండి విండ్ ఉంది, ఇక్కడ సోలార్ ఉంది, సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఏ ప్రాజెక్ట్స్ ఎంతెంత ఉన్నాయి ఏంటి, అండ్ కొత్తగా ఎవరైనా మూవ్ అవుతున్నారా, లేదంటే ఏదైనా స్టేట్ ఏదైనా మూవ్ అవుతుందా లేదా, అన్ని ఇన్ఫర్మేషన్ ఓన్లీ సోలార్ రెన్యూబుల్ మాత్రమే ఇక్కడ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి అడ్వాన్స్డ్గా మనకి H2 కూడా ఇచ్చాడు, హైడ్రోజన్ గురించి కూడా మనకి ఇచ్చారన్నమాట అవైలబుల్గా. సో వాటి గురించి సంబంధించిన ఈవెంట్స్ కూడా మనకి రన్ అవుతున్నాయి చూడండి.
అండ్ అదొక్కటే కాదు, ఇంకా ఇక్కడ చూడండి మోర్ ఇన్ రెన్యూబుల్, అంటే అది ఓకే మీకు కాదనుకుంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి రిమైనింగ్ చూపిస్తున్నారు. అంటే నోటీస్ చూడండి, ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను మీకు. ఇది వచ్చరికి ఏంటంటే మనకి నోటీస్ లాగా అనమాట. సో దట్ మీకు నోటిఫికేషన్ లాగా అలర్ట్స్లో వస్తాయి, న్యూస్ లాగా డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తే ఐకాన్ అనమాట ఏమన్నా వస్తే. ఓకేనా, ప్రస్తుతంగా నేను మేబీ లెటర్ కొడుతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చేద్దాం. ఓకేనా, ఆల్రెడీ ఇప్పుడు మనైతే న్యూస్లో కూడా చూసాం. సో దట్ అలాగే ఏంటంటే మనకి లీడర్ స్పీక్ ఇది వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా మన కంపెనీ సీఈఓస్ కానీ లేదంటే కానీ కంపెనీస్ గురించి మెయిన్ బిజినెస్ మోడల్స్ కానీ లేదంటే మన కంపెనీ గురించి ఏదైనా అప్డేట్స్ ఇస్తే కానీ దీంట్లో మనకి వాళ్ళు ఏదైతే మనకి మాట్లాడారో సో అది ఒక నోట్స్ లాగా ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి రామా అనే ఒక ఆయన కనుక మనకి ఇండియన్ బోల్డ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ గురించి పెట్టారన్నమాట. సో ఇలా బడ్జెట్ గురించి, సో దానికి ఎంత బడ్జెట్ అలాట్ చేశారంటే అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టారు. సో అలాగే మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇలా చూడొచ్చు, లేదంటే కనుక మీరు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. సో దట్ మీకు ఏదన్నా ఒక సెక్టార్ గురించి చూడాలనుకుంటున్నారు, లేదంటే పర్టికులర్గా ఏదైనా పర్సన్ చూడాలనుకుంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ మీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ మనం ఎవరైనా సెలెక్ట్ చేద్దాం. సో భరద్గీత నుంచి కదా. సో ఈయన ఏంటంటే ఎండిఎన్ సిఇఓ చెప్పిన కదా. సో అందరూ వైస్ ప్రెసిడెంట్ లేదంటే సిఇఓస్ అందరూ ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ లేదంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో నేను దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక ఏంటంటే మనకి వేరే ట్యాబ్లో అనేది ఓపెన్ అయింది. సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేశారు చూడండి. సో దీని గురించి కింద ప్రొవైడ్ చేశాడు. సో ఇన్నోవేటివ్ బేస్డ్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాన్ డ్రైవ్ లుకో సెక్షన్స్ ఫర్ ది ఎనర్జీ సెక్టార్ ఇన్ అని పెట్టాడు చూడండి. ఇక్కడ చూడండి, చూసారు కదా. సేమ్ ఇలాగే చిన్న మనకి బ్లాగ్ టైప్లో మనకి ఇచ్చారన్నమాట, కంటెంట్ ఉంటుంది అనమాట. సో దట్ యూ కెన్ గో త్రూ అనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ పెట్టారు ఒకదానికి గురించి. మీరు చూస్తున్నారు కదా, సేమ్ అదే అనమాట. ఓకే, నేను ఇప్పుడు పైకి వచ్చేస్తున్నాను. సో మనం పైకి వచ్చాం. ఇందాక మనం ఏదైతే ట్యాబ్ ఓపెన్ అయిందో ఆ ట్యాబ్ క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ప్రీవియస్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. ఓకేనా, ప్రీవియస్ ట్యాబ్లో మనం వచ్చాం, ఇదేగా మనం సెలెక్ట్ చేసుకున్నది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ లీడర్స్ కూడా మనం చూసాం. ఓకేనా, ఇప్పుడు మనం టాప్కి వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చాం. సో ఇవన్నీ మనం అయితే చూసాం కదా. సో వీళ్ళందరూ ఉంటారన్నమాట. మీరు కావాలంటే కనుక ఇండివిజువల్గా 8+ ఇంకా చాలామంది ఉన్నారు. ఓకేనా, అండ్ ఇప్పుడు వచ్చరికి ఏంటంటే ఈవెంట్స్ అనమాట. సో పర్టికులర్గా ఓన్లీ ఎనర్జీ రిలేటెడ్ ఏ ఈవెంట్స్ సపరేట్గా మీకు కావాలనుకుంటే కనుక ఈ ట్యాబ్లో మనకి ఈవెంట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో దొరికిన తర్వాత మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అప్డేట్ ఉండాలి కనుక ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, జాయిన్ ద కమ్యూనిటీ ఫర్ 2+ మిలియన్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, అంటే 2+ అనమాట మిలియన్. మీకు కావాలంటే కనుక ఇది ఫ్రీయే, కంప్లీట్లీ ఫ్రీ. సో ఇక్కడ మీరు మెయిల్ ఇచ్చుకుంటే చాలు, డైరెక్ట్గా మీకు మెయిల్ వస్తుంటే నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇదైతే నాకు నచ్చింది, అంటే మీకు ఒక ఇండెక్స్లో వచ్చేస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇది మెయిల్ ఇవ్వగానే మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఎవ్రీ టైం ఏదైతే మనకి అప్డేట్స్ ఉన్నాయో ఏదైనా మెయిల్కి వచ్చేస్తుంటాయి మనకి. సో మీరు అది క్లిక్ చేసుకుంటే చాలు, ఒక ఇండెక్స్లో వచ్చేస్తుంది మెయిల్. సో ఆ మెయిల్ నుంచి మొత్తం చూడొచ్చు అనమాట. ఓకేనా, సో కిందకు వచ్చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అది ఒక హెడ్డింగ్లా ఉంటుంది. వాటి గురించి ఎవరు ఇచ్చారు ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇచ్చి లేదా మేనేజర్ ఇచ్చారా ఎవరా ఏంటని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏదైతే అప్కమింగ్ అనమాట. ఇదన్నీ అప్కమింగ్ ఇంకా అప్డేట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఈ చూడండి, ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అంట. సో యాన్యువల్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడ పెట్టారు. అవన్నీ ఈవెంట్సే కాబట్టి సో ఈవెంట్స్లో అన్నింటినీ కవర్ చేశారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇన్ఫర్మేషన్కి అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఎవరైతే మనకి ఎనర్జీ గురించి చూస్తారో లేదంటే స్టాక్స్ గురించి చూస్తారో ఎనర్జీ రిలేటెడ్ చూస్తారో ఎవరైతే మనకి రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటారో ఈ వెబ్సైట్స్ ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ అవార్డ్స్ అనేది క్లిక్ చేశాను. అవార్డ్స్ క్లిక్ చేసినాక ఏంటంటే మనకి ఇది వచ్చే డిఫరెంట్ సెక్షన్ అనమాట. మనకి రెగ్యులర్గా మన కొన్ని కంపెనీస్లోనే అవార్డ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దట్ మీరు ఇక్కడ పేజ్ మీద చూడొచ్చు, వాళ్ళ ఫొటోస్ కానీ లేదంటే కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టించారు. ఇదైతే చాలా బాగుంది అవార్డ్స్ గురించి, అంటే ఏ కంపెనీలో ఏ అవార్డ్స్ ఇచ్చారో ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫర్దర్ విన్నర్స్ అనమాట. సో వీళ్ళందరూ విన్నర్స్ అనమాట కంపెనీ ఓరియంటెడ్గా. ఓకేనా, కంపెనీస్ వైజ్గా. సో న్యూస్ అండ్ హైలైట్స్. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఏ అవార్డ్స్ ఏంటి అని చెప్పి ఇక్కడైతే మనకు మెన్షన్ చేస్తారు చూడండి. సౌత్ రైల్వే విన్స్ ద ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ అంట. సో అదైతే మనకి
కన్జర్వేషన్ అవార్డు దానికి వచ్చింది. అలానే కాదు, ఇంకా మేము ఇక్కడ చూడొచ్చు అవార్డ్స్ గ్యాలరీ అని చెప్పి ఇక్కడ అందరు ఫొటోస్ అన్ని మెన్షన్ చేశారు. అండ్ సో వాంట్ టు స్పెనర్ అన్ అవార్డ్ అంట. సో 3000+ ఇండస్ట్రీ బెస్ట్ స్పీకర్స్ కూడా ఉన్నారు. మీరు కావాలంటే గెట్ ఇన్ టచ్ అని కూడా ఏంటంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సపరేట్ ట్యాబ్లో అనేది ఓపెన్ అవుద్ది. ఓకేనా. సో మనది ఇక్కడ ఎండ్కి వచ్చేసాం. సో సేమ్ అది ఇక్కడ చూసారు కదా, సేమ్ ఏమేమి ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా ఇచ్చాడు. న్యూస్ ఉంది, ఎక్స్క్లూజివ్స్ ఉన్నాయి, సో లీడర్ స్పీక్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, అండ్ వెబినార్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో మనం మళ్ళీ టాప్కి వచ్చేద్దాం. నేను ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను ఒకసారి. ఇందాక మనం ఏదైతే ఫస్ట్ పేజ్కి వెళ్ళాం అక్కడి నుంచి చేపెడతాం. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనం ఈవెంట్స్ చూసాం, సో అవార్డ్స్ చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే వెబినార్స్ అనమాట. సో మనకి ఎనర్జీ రిలేటెడ్ వెబినార్స్ కూడా మనకు చాలా జరుగుతూ ఉంటాయి. సో మనకి తెలియదు అంతే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వెబినార్స్ మాత్రమే సపరేట్ సెక్షన్ అనమాట. సో మీరు ఏదైనా తెలుసుకోవాలంటే వెబినార్లో జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అవ్వడం కూడా చాలా ఈజీ. సో వాచ్ ఆన్ డిమాండ్. లేదంటే కనుక ప్రజెంట్ జరుగుతున్నాయే కాదు, ఆల్రెడీ మనకి అయిపోయినవి కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. సో అయిపోయినవి ఏంటంటే మోస్ట్ వాచ్డ్ అంట. సో చాలామంది వాచ్ చేసింది ఇదని చెప్పి చూశారు. సో మీరు కావాలంటే చూడొచ్చు. ఇదేంటంటే పాస్ట్ వెబినార్స్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే మనకి అయిపోయినవి ఉంటాయి కదా, సో దట్ మీరు అయిపోయిన వెబినార్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఇది కింద లిస్ట్ లాగా ఉంది, చాలా ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు. అండ్ రీసెంట్ వెబినార్స్ బై స్పీకర్స్ అంటే ఆ వెబినార్స్లో ఎవరో మాట్లాడారు ఏంటి అని చెప్పి అలా మనకి వీళ్ళందరి పేరు నేమ్స్ అని ఇచ్చారన్నమాట. వీళ్ళందరూ డైరెక్టర్స్ అండ్ సీఈఓస్ ఉన్నారు, లేదంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఓకేనా. అండ్ ఏ కంపెనీ రిలేటెడ్ ఏంటని చెప్పి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్యాప్జెమినీ అంట. ఓకే. సో రీసెంట్ రిజిస్ట్రేషన్స్ అంటే బిజినెస్గా ఏ రిజిస్టర్ అయ్యారు ఏంటి అని చెప్పి అన్ని రిజిస్ట్రేషన్ కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఓకేనా. ఓకే. ఇంకా మనం ఈ ఆప్షన్ వెబినార్ కూడా చూసాం. ఇదేంటంటే బ్రాండ్ సొల్యూషన్. ఇది వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఒకవేళ మీరు కంపెనీస్ కానీ టచ్ అప్ అవ్వాలనుకుంటే, లేదంటే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉంటే దట్ మీకు ఇక్కడ గెట్ ఇన్ టచ్ అని కొడితే ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్లో ఫిల్ అవుద్దామన్నమాట. సో మీకు ఏదైనా కంపెనీ ఉంటే ఒకవేళ మీరు ఏమన్నా జస్ట్ ఫాలో అప్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళని రీచ్ అవుదాం అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ అని. ఆ అఫీషియల్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉన్నారో ఏంటి అని చెప్పి ఇక్కడ ఇచ్చేసి కింద మెసేజ్ టైప్ చేయాలన్నమాట. సో దట్ సబ్మిట్ కొడితే సరిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇది అనమాట గెట్ ఇన్ టచ్. అయితే మోర్ వచ్చేసరికి ఆల్రెడీ అంటే మోర్ ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ కానీ, లేదంటే మనకి రెగ్యులర్గా వచ్చే న్యూస్ లెటర్స్ కానీ అలాంటివన్నీ మనకి దీంట్లో ఇచ్చారన్నమాట. ఓకేనా. ఒకసారి అది కూడా చూపిస్తాం మీకు మోర్ కూడా. సో ఇక్కడ మోర్ చూడండి, న్యూస్ లెటర్స్ కావాలి. న్యూస్ లెటర్స్ నథింగ్ బట్ ఇంతటైతే చెప్పాను మీకు అప్డేట్స్ గురించి. సో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. అంటే మాస్టర్ క్లాస్ కూడా కొన్ని ఉన్నాయి, సో దట్ మీరు చెక్ చేయొచ్చు. అబౌట్ అస్ గురించి నథింగ్ బట్ ఏంటంటే వెబ్సైట్ ఎవరైతే చేశారో సో వాళ్ళ గురించి, అండ్ కాంటాక్ట్ అస్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ విత్ అస్. సో మీరు అడ్వర్టైజింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవాలంటే ఫర్ సపోజ్ మీకు ఏమైనా ఎనర్జీ సోర్సెస్ ఉంటే, అంటే మీకు ఏమైనా ఎనర్జీ ప్రోడక్ట్స్ ఉంటే సో దట్ మీరు ఇక్కడ ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా. సో వెబ్సైట్ ఇది అనమాట. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం బట్టి మర్చిపోకండి. అండ్ నాట్ ఓన్లీ దట్, కింద డిస్క్రిప్షన్లో మనకి చాలా యూస్ఫుల్ లింక్స్ పెట్టాను. సో దట్ మీరు ఫ్రీ సోర్సెస్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఫ్రీ సోర్సెస్ అని. అండ్ అదొకటే కాదు, ఇంకా ఫిజికల్ డిజైన్ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో పెట్టాను. సో దట్ మీకు ఫిజికల్ డిజైన్ నేర్చుకోవాలంటే కనుక కోర్స్ అనేది తీసుకోవచ్చు. కోర్స్ గురించి కాదు, జస్ట్ ఇంటర్ బ్లాగ్ అనమాట. నా బ్లాగ్ సొంత బ్లాగ్ అది. సో దట్ ఓకేనా. ఓకే, మరి ఈ వీడియోకి అయితే కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మనం మర్చిపోకండి. జై హింద్.